వరుణాయ స్వాహా వరుణాయేతన్నమమ అగ్రజే స్వాహా అగ్రజనిదన్నమమ సోమాయ స్వాహా సోమాయేతన్నమమ చిన్నదానా రావే నాసిలక ఏమీ అలక చిలిపి చూపుల చిన్నోడా చెవుల పోగుల పిల్లోడా కాలు నీ గోలా నా ఊసు నీకేలా కొసరి రమ్మంటేను ఇసురుకుంటూ అటు ఉరికావు ఏటి నీళ్ళ కెడుతుంటే బయట పట్టుకొని గుంజావు సరసానికి చేశాని వరసలాడి మురిసాని సరసానికి చేశాని వరసలాడి మురిసాని నలుగురిలో నా కొంటెతనాన నవ్వుల పాలు చేశావు చిలిపి చూపుల చిన్నోడా చెవుల పోగుల పిల్లోడా కాలు నీ గోలా నా ఊసు నీకేలా
ఒకటైతేను ఎడమే లేకుంటేను ఇద్దరం ఒకటైతేను ఎడమే లేకుంటేను అలకలు తీరా పులకలు మీరా సమ్మత కాలం గడిచేను చిలిపి చూపుల చిన్నోడా పొగలి రేకుల సిగదానా సమరాట్టహాస పౌరుషవిహీన చిత్రసేన నీది ఒక యుద్ధమేనా? మాయల మారివై మొయిలు మాటున డాగి వృథాట్టహాసము చేయకు నీ ప్రగల్భములు చేతలలో కనిపింపజాలినన్ ఆయుధం ధరించి సమరావని నన్నెదిరింపరమ్ము వజ్రాయుధుడడ్డలి మదమునార్చద కూల్చద గర్వమోహిత అటులరా మాయా పరిచ్ఛన్న జీవన విధాన దుర్యోధన మాయలతో జనించి మటుమాయలు వృత్తిగా నిల్చు నీవు అహో మాయల నింద సేతువే అమాయకులైన పృథా కుమారులం మాయలు పన్ని నాడు అవమానము చేయగలేదే ఆగతిన్ మాయలతోనే నీ దురభిమానము మా పెదనో సుయోధన సుయోధన, సాహసం సర్వదా జయప్రదం కాదు నాయన. కాలం ఎప్పుడు మనది కాదు. మానవ శక్తి కంటే అతీతమైన మహాశక్తి ప్రభావంతో రాజే సేవకుడవుతాడు, సేవకుడే రాజవుతాడు. ఈ సత్యాన్ని గుర్తుంచుకోనాయన. దుర్యోధన సార్వభౌమ, ఆనాడు జ్యోత మందిరంలో ఆడదాని కన్నీటితో రాజ్యం సంపాదించుకున్నామని అపహసించావు. మరి ఈనాడు నీ అర్థాంగి భానుమతీదేవి కన్నీటితో నీవు నీ ప్రాణాలు దక్కించుకున్నావు సుమా. దాయాదుల దయాభిక్షతో సంపాదించుకున్న నీ తుచ్చ ప్రాణాన్ని ఏం చేస్తావు? ఒట్టి జూతమాడుతావా? మరణించి మట్టిపాలు చేస్తావా? మా పరాక్రమం చూచి మత్సరించావు. మమ్మల్ని తుదముట్టించాలని ఎన్నోసార్లు ఎత్తునిచ్చావు. కాలకోటం పిలిపించావు, గంగలో నెట్టించావు, రాక్షాగృహంలో పెట్టి దహించావు. మాయాద్యూతంలో మా రాజ్యశ్రీని హరించావు. మా జిల్లాలు ద్రౌపదిని సభ కీర్చి ఒలువలు ఊపించావు. నువ్వింతలింతలు చేసినా మన్నించి బాంధవ్యం పరిగణించి
నిన్ను రక్షించిన మా అన్న ధర్మరాజు ఎంతటి ధర్మాత్ముడో గుర్తుంచుకో. అన్నగారి ధర్మమే అడుగడుగున అడ్డుపడకపోతే నీ శిరస్సు ఏనాడో నా గదాదండంతో చిన్న భిన్నం చేసుకుండేవాటి. అరుగు తెచ్చుకున్న ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని హస్తినాపురి చేరుకో. సుయోధన, జరిగిన దుస్సంఘటన మర్చిపోనాయి. భీమసేన, తమ్ముణ్ణి బంధ విముక్తునిచ్చి. అవమానం, వేటు తిని కాటునకై వేచే త్రాచుల వంటి దాయాదులచి బంధ విముక్త దురంత దుస్సహ మహావమానం, దుర్భర పరాభవం. ఆహా, భూమి బ్రద్దలై ఈ పరాభవావనత మస్తకాన్ని ఎందుకు తనలో ముడుచుకోదు? ఈ మందవాక్యునకంతటి అదృష్టము కూడానా? జయించిన దానితో తృప్తి నందక దురభిమాన మాత్సర్య సంకలుషిత మానసుడనై ఈ ద్వైతవనానికి ఏల రావాలి, అవహేళన చేయవచ్చి అవమానము నేల పొందవలె. ఛీ ఛీ ఛీ. ఏం దురభిమాన దుర్యోధన! ఆ భీముని భీషణ వాక్కులు నీకు ప్రళయకాల పరివ్యాప్త మేఘగర్జనములై నిష్ఠురములైనవి కదూ. ఆ యుధిష్ఠురుని ఉపశమన బోధలు నీ వ్యధిత హృదయమును తుత్తులు చేయు మారణాఘాతములైనవి కదూ. చతుస్సముద్ర వేల అవలయుత ధరణి పట్టభద్రుడవు, కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు, సుయోధన సార్వభౌముడు. ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవం? ఎక్కడ నీ హంసతూలికా తల్పం? వినిపించవే నీ సుప్రభాత గీతికలు? ఆక్రోశించున్నది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షుభిత హృదయుడవు నీవే. నీవే ఆ భాగ్యుడవు, ఆ సమర్థుడవు. ఆపు నీ దుష్టలాపము. చివరకు నిన్ను నీవే నిందించుకునే దీనస్థితికి దిగదారితివా? ఆగో! నీ అవమానిత వదనంతో భీష్మ ద్రోణ భూరిశ్రవ బాహ్లిక సోమదత్తాది కురువృద్ధుల సమ్ముఖానికి ఎటుల పోగలవు? నీవు మరల అంతఃపుర కాంతలతో ఎటుల సుఖించగలవు? ఇక నీవు పౌరజనులతో భాషించలేవు, పాలించలేవు, రారాజుగా జీవించలేవు. లజ్జావిహీనమైన ఈ జీవన్మరణము కన్నా నీకు మరణమే మేలు. 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 అవును, మరణమే మేలు. మరణమే మేలు. దుశ్శాసన! దుశ్శాసన! హస్తినాపురానికి నాకు రుణం తీరిపోయింది దుశ్శాసన. ప్రాయోపవేశమే నాకంట. మరణ పర్యంతం శ్వేతవస్త్రాచ్ఛాదిత భూతల శైనమే నాకాశ్రయం. పరిపించు దుశ్శాసన. అన్నా, నా నిర్ణయానికి తిరుగులేదు. దుశ్శాసన, సువర్ణ కలశంతో జలం తెప్పించు. నిన్ను కౌరవ సామ్రాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేస్తా. బంధుమిత్ర సామంత పరివేషితులవై పాలించి సుఖించు. అన్నా, నీ వల్లని సామ్రాజ్యం నాకేలా? నిన్ను చూచుకునే నీ నూర్పురు సోదరులను జీవిస్తుంది. నీవు లేని హస్తినాపురంలో అడుగు పెట్టలేము, నాన్నగారికి మా ముఖం చూపించలేము. అన్నా, ఈ కఠోర నిర్ణయం మార్చుకుని గౌరవ సార్వభౌమ, ఏమిటి విభ్రమం? ఈ అవివేకము, ఈ శోకము చూచి శత్రువులు మరింత పరిహసిస్తారు. పాండవులు నిన్ను అవమానించారని భ్రమపడుతున్నావు సుయోధన. ఆనాడు నీచే పరాజితులైన పాండవులు నీ దాసులు. మహారాజును ఆపత్ సమయంలో ఆదుకోవటం వారి విధి, వారి ధర్మం. గోరంతలు కొండంతలు చేసి దుఃఖించటం రాజోచితం కాదు. నీకు అర్థము కాదులే అంగరాజా. ఆ భీమార్జనుడు గంధర్వరాజు ఎదుట నాపై చూపిన అభిమానము దవానల మూలే నన్ను దహించుతున్నది. శాతభల్లములవలే వారి పలుకులు ములుకులై నన్ను వేధించుతున్నది. మయసభలో జరిగిన పరాభవము కన్నా ఇది భయంకరము, నికృష్టము కన్నా ఇంకను ఏమి సాధించుటకు నేను జీవించి ఉండవలే. సచ్చి సాధించగలిగింది లేదు.
జీవించి సమయం చూచి శత్రువును సాధించాలి, నిర్జించాలి. అదే ధీర లక్ష్యం. ఆ ఆశ నేటితో పేరాశ అయిపోయినది కర్ణ. నా అద్వితీయ గదాయుద్ధ కౌశలము, నీ అఖండ శస్త్రాస్త్ర విక్రమాటోపము ఆ పాండవుల కడగంటి చూపులకు కూడా సరిరావని తేలిపోయినదా? ఆ ధర్మజుడు చెప్పినట్లు ఏదో ఒక మహత్తర మానవాతీత శక్తి వారిని సదా పరిరక్షిస్తున్నదని నేటితో రూఢి అయిపోయింది. లేనిచో పాంచాలి వస్త్రాభరణ పరిక్లేశము నుండి వారు బయటపడుటేమి, దుర్వాస శాపాగ్నిలో దగ్ధులు కాక విముక్తులగుటేమి. అరణ్యవాస క్లేశమున హతాశులై అంతరించవలసిన భీమార్జునులు అద్భుత శక్తివంతులై దివ్యాస్త్ర సంపన్నులై అభిమానధనుడైన ఈ సుయోధుని బంధ విముక్తుని చేసి పరిహసించి పంపుటేమి. ఆ కర్ణ, మనకు అందని ఏదో ఒక మహత్తర అజ్ఞాత శక్తి వారిని సంరక్షించుతున్నది. మహత్తర శక్తి కాదు అల్లుడు, అది ఆ మాయల మారి చేసే మహేంద్ర జాతం. ఎవరు మామ మాయల మారి? మాయలకు మూలం, మోసాలకు ఆలవాలం, కపట నాటక సూత్రధారి ఆ శ్రీకృష్ణుడి. అతడే నీ శత్రువులకు శక్తి, యుక్తి సర్వం. సుయోధన, ఆ కృష్ణ పాండవుల అంతఃకలహాలకు మనమే అంకురార్పణ చేస్తే. చాలించు మామ. గగన కుసుమాల వంటి నీ శుష్కవచనాలు నమ్మి నన్ను ఇంక నువ్వు జీవోత్సవములు బ్రతికుండమందువా? బాగానే ఉంది మామ, కానీ ఈ సంకల్పాన్ని కార్యరూపానికి తెచ్చే ప్రతిభావంతుడెవరు? ఇంకెవరు? పాపాల భైరవుణ్ణి నేనున్నానుగా. ఆ బాధలు బాధ్యతలన్నీ నాకు వదిలి శశిరేఖ లక్ష్మణ కుమారుల కళ్యాణం జరిపించడం నా వంతు. ఈ ప్రాయోపవేశానికి స్వస్తి చెప్పి నిశ్చింతగా రాజధానికి బయలుదేరి. నీ నీడనే నా ప్రేమ సీమా.
ఎలకోయిల గొంతు మూయ ఎలుగెత్తి పాడవి వనమయూరి పరువు మాయ వలపు నాట్యమాడవే అడుగడుగున లయలు గులికి హొయలు చిలికి ఏలవే ప్రేమ మధుర శిల్ప చిత్ర రేఖ శశిరేఖ స్వాగతం సుయోధన సార్వభౌములకు స్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి శశిరేఖాభిమన్యుల వివాహానికి విచ్చేసిన కౌరవ సోదర సమూహానికి సుస్వాగతం సుస్వాగతం. జాలించు భీమసేన, నీ స్వాగత వచనాలు వినడానికి రాలేదు మేము. వ్యర్థాలాపాలు మారి శశిరేఖ లక్ష్మణ కుమారులను అప్పగించు మాకు మర్యాదగా. మర్యాద తెలియవలసింది నీకు దుర్యోధన. పాలు పోసి పెంచిన కాటు వేసే విసర్పం వలె ప్రాణభిక్ష పెట్టిన మాకే ద్రోహం తలపెట్టాం. చిన్ననాటి నుంచి మా ఇంటి కోడలనుకుంటున్న శశిరేఖను మాకు కాకుండా చెయ్యాలని ఎదిరించాము. ఇక నీ కుట్రలు కుతంత్రాలు నా వద్ద సాగం. దర్పాంధురమై హద్దు మీరితే నీకు తగిన గుణపాఠం నేర్పుతాను. నా భుజబల పరాక్రమం తవి చూపిస్తాను. పరాక్రమము, నీ పరాక్రమము నాకు తెలియనిది కాదు భీమసేన. ఏకచక్ర పురాణ యగ్గు సిగ్గులు మాని తిరిగెత్తిన నాడే తెల్లమాయే తిరిగెమెత్తుటెగాదు తిరిగి జరాంధు మట్టి చేసిన జగగట్టి నేను మాధవమాయతో మగదేశుగూచిన జయనించి జబ్బలు సరసు కొరకు గంధర్వపతి పాశ బంధము విప్పి నీ పరుగాచిన మాట మరచినావే. మరతునే కులసతి నవమాన పరుప మౌనమూనిన నాటి నీ మగతనంబు ధర్మ నిరతిన శక్తిగాతలకు నీదు కనుల పొరలు మా పెదను ఈ క్షణమే అకాల మృత్యువును ఆహ్వానించిన వాడు జాగ్రత్త. మృత్యువాసన్నమైనది కనుకనే నీకీ మిడిసిపాటు. మూర్ఖ, మాటలతో పనియేల. వజ్ర సన్నిభమైన నా గదాదండమే నీకు సమాధానము చెప్పగలదు. తలపడము యుద్ధమునకు. కాచుకో. ఆనాడు కురుసభలో చేసిన భీషణ ప్రతిజ్ఞ నెరవేరే మొదటి క్షణం ఇంత త్వరలో వస్తుందని నేను కళ్ళకు కూడా అనుకోలేదు. ఈ ప్రచండ గదాఘాతంతో నీ గర్వము జీవితము పరిసమాప్తి. ఈ రేటుతో నీ మరణం తథ్యం. కార్యదక్షులు ప్రలాపించరు భీమసేన. సమరమే అనివార్యమైనప్పుడు దాన్ని దైవం కూడా తప్పించలేదు. కోరి ఆ దుర్దినాన్ని ఆహ్వానించటం వివేకం కాదు. ఏది ఏమైనా మీరు అన్నదమ్ముల బిడ్డలు. మీరందరూ మాకు కావలసిన వారే. సుయోధన, మీ స్వప్రయోజనాలకై అన్యోన్యానురాగబద్ధులైన శశిరేఖాభిమన్యులను వేరు చేయటం న్యాయం కాదు. అందుకే దైవం ఇలా సంకల్పించాడు సుయోధన. ఇప్పటికైనా ఆవేశాలు మరచి మనం కళ్యాణ మంటపంలో కలుసుకోవటం మంచిది. కళ్యాణమా? పాండవులు అజ్ఞాతవాసం నుండి బ్రతికి బయటపడితేనే కురు పాండవుల కలియక కథన రంగంలో అనేకాక్షోహిణి సైన్య సమేతుంటున్నాయి. భీష్మ ద్రోణ కృపాశ్వత్థామాది యోధాగ్రేసర పరిహృతుంటున్నాయి. భయంకర రణరంగంలోనే కలుసుకుంటా. పదండి.
ధర్మనందన, దైవకృప వలన మీ వనవాసం జయప్రదంగా ముగిసింది. అజ్ఞాతవాసం కూడా పరిపూర్తి చేసుకుని మీ పంతాలు చెల్లించుకుంటారు. విజయలక్ష్మి సమేతులై సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు. కలకాలం మీ జీవితాలు, మీ సౌశీల్యాలు మానవులకు ధృవతారలై ప్రకాశించుగాక. నిన్ను చూచి నా మేను పులకించెరా
శశి శశి రాగాలు మేళవింప హృదయాలు పరవశింప ఆడేము మధుర సీమ కలిసేము అమర ప్రేమ రాగాలు మేళవింప హృదయాలు పరవశింప ఆడేము మధుర సీమ తనిసేము అమర ప్రేమ మురిపించు మల్లె సరమోచు నీదు ఉరమందు విరిసిపోయేనా మురిపించు మల్లె సరమోచు నీదు ఉరమందు విరిసిపోయేనా విరితే నెలాను మధుపము ఓలిని మేను మరచిపోయినా రాగాలు మేళవింప హృదయాలు పరవశింప ఆడేము మధుర సీమ కనిసేము అమర ప్రేమ ఆనందములుక నాడెందమందు నిన్ను దాచుకొందునో బాల ఆనందములుక నాడెందమందు నిన్ను దాచుకొందునో బాల నా కన్ను దోయి నీ రూపే నిలిపి పూజించుకొందు బావా రాగాలు మేళవింప హృదయాలు పరవశింప ఆడేము మధుర సీమ కనిసేము అమర ప్రేమ రాగాలు మేళవింప హృదయాలు పరవశింప బావా బావా పన్నీరు బావకు మర్దలు బంగారు బాజలు మోగందే బాకాలు ఊదందే ఎందుకు కంగారు బావా బావా పన్నీరు బావకు మర్దలు బంగారు బాజలు మోగందే బాకాలు ఊదందే ఎందుకు కంగారు చిలిపి చేష్టలతో వలపే కోరునత ముద్దు తీర్థమని సత్తు చేయునత
ఓ కమలానన వికసితోత్పలలోచన నీలవేణి ఓ కోకిలవాణి దీనులగు కుంతి కుమారుల పొంది కన్న చీకాకులు చాలు నింక సరికాంతల కందని భోగ భాగ్యముల్ చేతురజేతు నన్ పతిగ చేకొని ఏలవే కౌగిలియవే. మూర్ఖుడా, బంధువుడన్న గౌరవంతో నీ ముందు నిలిచాను. నీ పలుకులు ఆలకించాను. ఉత్తమ రాజవంశంలో పుట్టిన నీకు ఈ వ్యసనం మంచిది కాదు. బ్రతకదలిచితే నా భర్తలు రాకముందే వెళ్ళు. నీ భర్తల బలపరాక్రమాలు నిండు కొలువులో నీ వలువలుచ్చిన నాడే తెల్లమైనవి. బెదరింపులు చాలించి నా ముచ్చట చెల్లించు. నిలో కామంతో కన్నులు మూతపడ్డ నీకు నా కాంతుల అజేయ పరాక్రమాలు అర్థం కావు. శాతనఖాగ్రఖండిత లసన్మత కుంజర కుంభ ముక్త ముక్తాతట శైల కందర గుహాంతర సుప్త మృగేంద్ర కేసరౌ వ్రాతము పట్టి కూతున నిరంకెలు వేయగమోకు క్రోధ నిర్ఘాత మహోగ్రు భీమునెదురన్ నశింతువు నీవు సైంధవా. అనునయాలతో అనుకూలించని అతివలకు బలమే ప్రబల వశీకరణ.